హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 16th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది ఎస్టర్డేస్ క్వశ్చన్. నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దామండి. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఇండియన్ గవర్నమెంట్ బాడీ ఈజ్ ఆర్గనైజింగ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ through manuscript heritage in September 2025. Okay, option A Ministry of Education, option B Ministry of Home Affairs, option C Ministry of Culture, option D Ministry of External Affairs. So option C is the correct answer. Ministry of Culture వాళ్ళు మనకి manuscripts పైన గ్లోబల్ హెరిటేజ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్లో. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈరోజు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది talisman sabre exercise 2025. Okay, so option A, it is an annual naval exercise between Australia and India. Option B, India participated for the first time in 2025 with over 35,000 troops from 19 countries. Okay, option C, only Australia, US and India take part without any observers. Okay, option D, the exercise is restricted to land and air డొమైన్స్ ఓన్లీ. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఓకే, రోల్ ఆఫ్ ఫెర్రీ ఏదైతే రో ఫెర్రీ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ షిన్కన్సెన్ టెక్నాలజీ అనే న్యూస్లో ఉండడం జరిగింది. అది ఏ టెక్నాలజీ ఏంటి అనేది చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ ఆక్వా టెక్ పార్క్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ స్థాపించారు ఏంటి అనేది చూద్దాము. న్యూ గేకో స్పీసీస్ అనేవి అస్సాంలో కనుగొనడం జరిగింది. వాటికి ఏ పేరు పెట్టారు ఏంటి అనేది చూద్దాము. తర్వాత NCDEX అండ్ IMD ఇంటర్నేషనల్ మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ వెదర్ డెరివేటివ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో చూద్దాము ఈ వెదర్ డెరివేటివ్స్ అంటే ఏంటి అనేది. తర్వాత ఇండియా గ్రీస్ సంబంధించి పాసెక్స్ అనేది ఒక కొత్త ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది, చూద్దాము. తర్వాత ఇండియన్ ఆర్మీ ప్రచండ శక్తి నిర్వహించడం జరిగింది, ఎక్కడ ఏంటి అని చెప్దాము. అదేవిధంగా వరల్డ్ ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్ ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం జరిగింది. సో వారు ఎవరు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బెహెడిన్ కలాం ఫెస్టివల్ అనే న్యూస్లో ఉంది, ఎక్కడ నిర్వహిస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఫెర్రీ. ఓకే, ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? మాండవి రివర్లో. ఓకే, మనకి రోల్ ఆఫ్ అనే ఫెర్రీ సర్వీసెస్ అనేటివి గోవా గవర్నమెంట్ అఫీషియల్గా గాయత్రి అదేవిధంగా ద్వారకా పేర్ల మీదుగా. ఓకే, గాయత్రి అండ్ ద్వారకా ఈ రెండు పేర్లతోని కొత్త ఫెర్రీ సర్వీసెస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఏ రివర్ పైన? మనకి మాండవి రివర్ పైన ఈ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ అనేవి చేయడం జరిగింది. సో రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా గుజరాత్లో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఏం లేదండి, బేసిక్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా లాంగ్ ఉండడం వల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ చాలా లాంగ్ అండ్ టైం టేకెన్ కాబట్టి ఏదైతే వాటర్ వేస్ ఉంటాయో మనకి సరస్సులు కానీ అదేవిధంగా చెరువులు కానీ నదుల మధ్యలో వాటి యొక్క డిస్టెన్స్ తక్కువగా ఉండి అదేవిధంగా ఫాస్టెస్ట్గా డెస్టినేషన్ చేయడానికి అనువుగా ఉన్నట్లయితే అక్కడ క్రూయిజ్ షిప్స్ లాంటి వాటిలో ఏవైతే ఈ ఫెర్రీస్ అంటారు సో వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. అటు ప్యాసింజర్స్ని కానీ ఇటు వెహికల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ ఒక డెస్టినేషన్ ప్లేస్ నుంచి ఇంకో డెస్టినేషన్ ప్లేస్కి బేసిక్గా త్రూ వాటర్ ద్వారా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ ద్వారా ఇతరత్ర డెస్టినేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అదే రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ అనమాట. సో ఇది ఎక్కువగా గుజరాత్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో బేసిక్గా ఇప్పుడు మాండవి రివర్ ఏదైతే ఉందో మనకి గోవాలో కర్ణాటక ఇది కర్ణాటకలో పుట్టింది. సో ఆ రివర్లో ఇప్పుడు మనకి రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ అనేది నిర్వహిస్తున్నారు. సో ఇంటర్నేషనల్ వాటర్వే అథారిటీ, సో ఇండియన్ వాటర్వే అథారిటీ ఏదైతే ఉందో నేషనల్ వాటర్వే అథారిటీ, సో ఆ నేషనల్ వాటర్వే అథారిటీ ఈ రోల్ ఫెర్రీ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొస్తుంది. చాలా మట్టుకు కంట్రీస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి టైం సేవింగ్, కాస్ట్ ఎఫెక్టివ్, ఓకే, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ సెక్యూర్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దీనివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి మాండవి రివర్ ఎక్కడ ఉంది ఏంటి దాని ఆరిజిన్ ఏంటి అదేవిధంగా ఏంటి అనేది చూద్దాం. ఓకే,
జంబోటి ఘాట్స్, కర్ణాటకలోని జంబోటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మాండవి రివర్ అనేది జన్మించడం జరిగింది. తర్వాత అరేబియన్ సీలో కలవడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధాన ట్రిబ్యూటరీ వచ్చేసి సారంగ్, మహానాదా, ఉడెల్, లోహి, వెల్వోటా. ఓకే, ఇవన్నీ కూడా ఈ మాండవి రివర్కి ఉపనదులు అన్నమాట. ఓకే, ఫస్ట్ రోరో ఫెరీ సర్వీసెస్ ఇన్లాండ్ వాటర్స్లో భాగంగా. సో ఇన్లాండ్ వాటర్స్, సో గుజరాత్లో సీదారా, రాన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం సముద్ర జలాలు ఉంటాయి. అక్కడ సముద్ర జలాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇన్లాండ్ వాటర్స్ ద్వారా ఏదైతే నదీ పరివాహకం ఏదైతే ఉంటుందో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో బూస్ట్ సస్టైనబుల్ మొబిలిటీ, రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్, అదేవిధంగా ప్లాన్ టు ఎక్స్పాండ్ అక్రాస్ గోవా వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఫెర్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ ఏ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది, అదేవిధంగా ఏ రివరు, ఆ రివర్ యొక్క ఆరిజిన్ కూడా ఇంపార్టెంట్. అండ్ రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసెస్ అనేది ఏంటి యాక్చువల్ అనేది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, గాయత్రి ఏదైతే ఉందో ఈ గాయత్రి అండ్ గంగోత్రి ఈ పేరు, అదేవిధంగా ద్వారక, ఈ రెండు ఫెరీ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి షింకన్సేన్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనం ఇప్పుడు అది అడాప్ట్ చేసుకుంటున్నటువంటి టాప్ కంట్రీస్లలో ఇండియా కూడా చేరింది. సో షింకన్సేన్ టెక్నాలజీ అంటే ఏం లేదండి, బేసిక్గా బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం అహ్మదాబాద్ నుంచి ముంబైకి మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అనేది నిర్మిస్తున్నాం కదా. సో దాన్ని బేసిక్గా జపాన్ యొక్క ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్నాం. జపాన్ వాళ్ళు టెక్నాలజికల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ బుల్లెట్ ట్రైన్స్లో భాగంగా షింకన్సేన్ ఏదైతే ఉందో ఆ షింకన్సేన్ టెక్నాలజీని ఉపయోగించినటువంటి బుల్లెట్ ట్రైన్స్ని మొట్టమొదటిసారిగా మనం వాడడం జరుగుతుంది. అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్న వాటిలో అతి కొద్ది కంట్రీస్ ఉన్నాయి, లైక్ చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ కంట్రీస్ సరసన ఇండియా కూడా చేయడం జరిగింది. సో ఈ షింకన్సేన్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటంటే బేసిక్గా షింకన్సేన్ ట్రైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. ఓకే, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్స్గా వాడడం జరుగుతుంది. డిక్లరేషన్ అండ్ రెడ్యూస్డ్ డ్యామేజ్ టు ది, సో బేసిక్గా హెవీ వెయిట్ ఉండవు ఇవి. మామూలుగా ఇప్పుడు మనకి ఏదైతే లోకో పైలట్స్ ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఆ లోకో పైలట్స్ కంటే పోల్చుకున్నప్పుడు ఈ షింకన్సేన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఆ షింకన్సేన్ ట్రైన్స్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల స్పీడ్ అనేది వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటి పెట్టుకోవాలి కాబట్టి, అంటే పట్టాలు ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్స్ రైల్స్ ఏవైతే ఉంటాయో ఆ రైల్స్కి కరెక్ట్గా అంటి పెట్టుకోవాలి. ఆ స్పీడ్లో బేసిక్గా డీరేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పట్టాలు తప్పే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఉండేందుకు ఈ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ అనేటివి వాడడం జరుగుతాయి. రెడ్యూస్ డ్యామేజ్ టు ట్రాక్ బికాస్ ది యూజ్ ఆఫ్ లైటర్ వెహికల్స్ కంపేర్డ్ టు ది లోకోమోటివ్స్. ఇప్పుడు ప్రజెంట్గా మనం పవర్ లోకోమోటివ్స్ ఏవైతే వాడుతున్నామో వాటికి భిన్నంగా ఈ షింకన్సేన్ ట్రైన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, బుల్లెట్ ట్రైన్స్ బేసిక్గా. సో ఈ షింకన్సేన్ టెక్నాలజీని ఎందులో వాడతారు అంటే బుల్లెట్ ట్రైన్స్లలో వాడడం జరుగుతుంది. ఓకే, ద కోచెస్ ఆర్ ఎయిర్ సీల్డ్ టు ఎన్ష్యూర్ స్టేబుల్ ఎయిర్ ప్రెషర్. సో మనకు తెలుసు షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్స్ ఎస్పెషల్గా విండో ఏదైతే ఉంటాయో విండోస్ని ఓపెన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు, పూర్తిగా క్లోజ్డ్గా ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకునేందుకు అని చెప్పేసి దీన్ని వాడడం జరుగుతుంది షింకన్సేన్ టెక్నాలజీ. సో ఎక్కడ వాడుతున్నారు ఫస్ట్ టైం అంటే బేసిక్గా మనకి అహ్మదాబాద్ నుంచి ముంబైలో నిర్మించబోయేటువంటి మొదటి బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో అక్కడ ఈ షింకన్సేన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఓకే, సో ఆల్సో నోన్ యాజ్ ఆల్ఫా ఎక్స్. ఈ షింకన్సేన్ టెక్నాలజీని ఏమని పిలుస్తారు? ఆల్ఫా ఎక్స్గా పిలవడం జరుగుతుంది. సో E10 బేసిక్గా E10 వర్షన్. ఓకే, స్పీడ్స్ అప్ టు 400 km/h వరకు చేరే ఛాన్సెస్ ఉన్నాయి. స్పీడ్ అండ్ సేఫ్టీ, ఎనర్జీ ఎఫిషియన్సీకి పెట్టింది పేరు అనమాట. సో ఇప్పుడు విత్ ది ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ షింకన్సేన్ ఎలిమినేట్స్ ది నీడ్ ఫర్ ట్రాక్ సైడ్ సిగ్నల్స్ అండ్ మెయింటెనెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, ఏవైతే పట్టాలు ఉంటాయో రైల్స్ ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ తగ్గడం వల్ల మన రైల్వేస్కి చాలా మట్టుకి హెల్ప్ అవుతుంది. ఓకే, మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇన్ డౌన్. ఓకే, దాని ఇంకో పేరేంటి E10 షింకన్సేన్ అనే టెక్నాలజీ, అంటే ఆ టెక్నాలజీకి ఇంకో పేరేంటి అంటే ఆల్ఫా ఎక్స్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఆక్వా టెక్ పార్క్ అనేది అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాలోనే మొట్టమొదటి ఫిషింగ్ సంబంధించినటువంటి ఆక్వా రిలేటెడ్ టెక్ పార్క్ అనేది అస్సాంలో ఏర్పాటు చేశారు. సో హేమంత్ బిశ్వా శర్మ గారు దాన్ని అఫీషియల్గా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఓపెన్ చేశారు అంటే బేసిక్గా అస్సాంలో ఏంటి అంటే ఫిషింగ్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇండిజినస్గా ఆ రాష్ట్రానికి సరిపడినంత ఈ ఫిషింగ్ కావాలి కాబట్టి, ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్వా కల్చర్ కావాలి కాబట్టి ఈ టెక్నాలజీ పార్క్ అనేది ఆక్వా టెక్ పార్క్ అనేది అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా సెల్ఫ్ సస్టైన్ కోసం అని చెప్పేసి. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు? సీఎం హేమంత్ బిశ్వా శర్మ. ఓకే, సోనాపూర్. ఓకే, ఎక్కడ లొకేషన్ వచ్చేసి సోనాపూర్. ఇది ఎక్కడ ఉంది? గౌహతి దగ్గర ఉండడం జరిగింది. ఓకే, సో కొలాబరేషన్ ఎవరు? ఈ ఆక్వాకల్చర్ ఏర్పాటు చేయడానికి కొలాబరేషన్ ఎవరితోనంటే కొలాంగ్ కోపిలి అని చెప్పేసి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అదేవిధంగా నాబార్డ్, ఐకార్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, సెల్కో ఫౌండేషన్ అండ్ అస్సాం ఫిషరీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ టెక్నాలజీ బేస్డ్ ఆక్వా పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రమోట్ సస్టైనబుల్ ఫార్మింగ్, ఓకే, ఫిష్ ఫార్మింగ్, అదేవిధంగా ఆక్వాపోనిక్స్, బయోఫ్లోక్, ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ అనేటివి చేస్తారు. సో ఫిషింగ్ ఆక్వాకల్చర్ అంటే ఓన్లీ తినే ఫిష్ ఒకటే కాదు, బేసిక్గా ఆక్వాపోనిక్స్, బయోఫ్లోక్, అదేవిధంగా ఆర్నమెంటల్ ఫిషింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పండించడం జరుగుతుంది, అంటే పెంచడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అదేవిధంగా రెడ్యూస్ అస్సాం డిపెండెన్సీ అండ్ అదర్ స్టేట్స్ ఫర్ ది ఫిష్ సప్లై. సో బేసిక్గా అస్సాం ఫిష్ ప్రొడక్షన్ డబుల్డ్ 4.99 lakhs ఫ్రమ్ 2019 to 24 చూసుకున్నట్లయితే అంత డబుల్ అయిందనమాట. సో ఇండియాలోనే ఫిష్ ప్రొడక్షన్లో 4th ప్లేస్లో ఉంది. సో 4th ప్లేస్లో ఉండడం జరిగింది. సో దాన్ని ఇంకా బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి 8 crore అలొకేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, టు బూస్ట్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి 8 crores ఫండ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ టెక్నో పార్క్ ఏదైతే ఉందో ఆక్వా రిలేటెడ్ టెక్నో పార్క్, దాన్ని నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ? సోనాపూర్ నియర్ గౌహతి, అస్సాం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, కోల్ ఇండియా ఫస్ట్ ఫుల్లీ ఉమెన్ ఆపరేటెడ్ డిస్పెన్సరీ ఇనాగ్రేటెడ్ SCCL హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో బిలాస్పూర్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాస్పూర్లో మొత్తంగా ఉమెన్ స్టాఫ్ ఉన్నటువంటి డిస్పెన్సరీని కోల్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే SCCL హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. ఓకే, ఎలా అడుగుతాడంటే ఇటీవల కాలంలో పూర్తిగా ఉమెన్ స్టాఫ్తో కూడుకున్నటువంటి డిస్పెన్సరీ ఏదైతే ఉందో ఆ డిస్పెన్సరీని ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది కోల్ ఇండియా అంటే SCCL హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బిలాస్పూర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాస్పూర్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి న్యూ గేకో స్పీసీస్ అనేటివి కనుగొనడం జరిగింది. ఎక్కడ? అస్సాంలో. వాటికి పేరేమి పెట్టారు అంటే బ్రహ్మపుత్ర ఏదైతే రివర్ ఉందో ఆ బ్రహ్మపుత్ర రివర్ పేరు మీదుగానే వాటికి పేర్లు అనేటివి పెట్టడం జరిగింది. సో ఎక్కడ కనుగొన్నారు? అస్సాంలో. ఓకే, న్యూ గేకో స్పీస్ అంటే ఈ బల్లి జాతికి చెందినటువంటి ఏవైతే లిజర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఈ గేకోస్ అన్నమాట. సో బేసిక్గా న్యూ స్పీసీస్ ఆఫ్ డైయూరనల్ గేకో రికార్డెడ్ ఫ్రమ్ అస్సాం. ఓకే, బ్రహ్మపుత్ర రివర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ నదీ తీరాన ఇవి కనుగొనడం జరిగింది. సో అందుకని చెప్పేసి వాటికి పేర్లు బ్రహ్మపుత్ర అని పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా వచ్చేసి సెన్మా స్పిస్ బ్రహ్మపుత్ర ఫౌండ్ ద్రిగేశ్వరి టెంపుల్ ఏదైతే ఉందో ఆ ద్రిగేశ్వరి టెంపుల్ దగ్గర కనుగొనడం జరిగింది. సో అందుకని చెప్పేసి వాటికి పేర్లు అవే పెట్టడం జరిగింది. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ కనుగొనడం జరిగింది. బేసిక్గా ఇవన్నీ శ్రీలంకకే రిస్ట్రిక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఇలాంటివన్నీ నాట్రుక్నల్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డైయూరనల్ ఏవైతే ఉంటాయో అలాంటి స్పీసీస్ అనేవి మేజర్గా శ్రీలంకలోనే రిస్ట్రిక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా అస్సాంలో కూడా కనుగొనడం జరిగింది. ఓకే, సో బ్రహ్మపుత్ర సెకండ్ స్పీసీస్ జీనసెస్ ఆఫ్ ది సెన్పాప్సిస్. ఓకే, సెనాప్సిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సామీస్. ఫస్ట్ వచ్చేసి అస్సామీనిస్ అనే పేరు మీదనే కనుగొనడం జరిగింది. దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత కొత్త స్పీసీస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రహ్మపుత్ర రివర్ అనేది పేరు పెట్టడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి NCDEX అండ్
ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి ఫస్ట్ వెదర్ డెరివేటివ్స్ కోసం అని చెప్పేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ వెదర్ డెరివేటివ్స్ అంటే ఏంటంటే క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్లో ఏదైతే నష్టం జరుగుతుందో ఆ క్రిటికల్ వెదర్ కండిషన్స్ వల్ల రైతులకు కానీ పంటలకు కానీ నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని భరించే విధంగా ఈ వెదర్ డెరివేటివ్స్ని రూపొందించడం జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే వెదర్ డెరివేటివ్స్ ఏంటి అంటే ఒక క్యాలామిటీ వచ్చినప్పుడు కానీ ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి అయినా అనర్థాలు జరిగినప్పుడు పంట నష్టం అనేది జరుగుతుంది. దానివల్ల రైతులు వారి యొక్క లాభాన్ని అదేవిధంగా రెవెన్యూని కోల్పోతూ ఉంటారన్నమాట. సో ఏదైతే పంట కోల్పోయినప్పుడు జరిగే నష్టం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ డెరివేటివ్స్ ద్వారా బేసిక్గా ఎవరైతే భరిస్తారో అంటే ఈ డెరివేటివ్స్ మేము భరిస్తాము అని ముందుకు వస్తారో వారి యొక్క మనీ ద్వారా ఆ రైతులకి చేకూర్చడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఐఎండి మధ్యలో ఉన్న ఎన్సిడిఎక్స్ నేషనల్ కమోడిటీ ఎక్స్చేంజెస్ ఏదైతే ఉందో ఆ నేషనల్ కమోడిటీ ఎక్స్చేంజెస్కి మధ్యలో ఐఎండికి మధ్యలో ఒక ఒప్పందం అనేది జరిగింది. ఏంటి ఈ వెదర్ డెరివేటివ్స్ ద్వారా బేసిక్గా నష్టం జరిగినప్పుడు సింపుల్గా రైతులకి ఆ నష్టాన్ని ఇచ్చే విధంగా ఒప్పందం అనేది జరిగింది. ఓకే, చూద్దాం. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో పార్ట్నర్డ్ విత్ ది ఐఎండి ఇంట్రడ్యూస్ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసిక్గా వెదర్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఏవైతే వస్తాయో వాటి వల్ల ఆ అన్సర్టనిటీస్ వల్ల ఫార్మర్స్కి బిజినెసెస్కి అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి నష్టం చేకూరుతుంది. సో ఆ నష్టాన్ని భరించే విధంగా ఈ డెరివేటివ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ హూజ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్ వెదర్ వేరియబుల్స్, టెంపరేచర్, రెయిన్ఫాల్, స్నోఫాల్, అదేవిధంగా విండ్ స్పీడ్ పైన బేసిక్గా ఉంటుంది. సో దీనివల్ల ఏదైనా నష్టం చేకూరిస్తే ట్రాన్స్ఫర్ ది వెదర్ రిస్క్ ఫ్రమ్ దోస్ ఎక్స్పోజ్డ్ టు ది others willing to assume it. This is helps stabilize incomes and reduce uncertainty. ఓకే, బేసిక్గా ఏదైతే నష్టం ఉంటుందో అది ఈ డెరివేటివ్స్ తీసుకున్న వాళ్ళు బేసిక్గా భరించాల్సి వస్తుంది. ఒకవేళ రాకపోతే ఆ డెరివేటివ్స్ పైన ఏదైతే ఉంటుందో అది వీళ్ళకు ప్రాఫిట్స్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇండియా గ్రీస్ పాసెక్స్. సో పాసెక్స్ అనేది మనకి పాసెక్స్ అనేది ఎక్సర్సైజ్ అనమాట. సో ఇండియన్ నావీకి అదేవిధంగా గ్రీస్ నావీ ఏదైతే ఉందో ఆ గ్రీస్ నావీకి మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎన్నడు జూలై 10, 2025 రోజున ముంబై అరేబియన్ సీలో ఇది నిర్వహించడం జరిగింది. సో బేసిక్గా స్ట్రెంథన్ నావల్ కోఆపరేషన్, ఇంటర్ ఆపరబిలిటీ బిట్వీన్ ది ఇండియన్ నావీ అండ్ అదేవిధంగా గ్రీక్ నావీ మధ్యలో. ఓకే, అదేవిధంగా మనకు తెలుసు ఎక్సర్సైజ్ అనేది ఎందుకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ డిఫెన్స్ కొలాబరేషన్ పెంచడం కోసం అని చెప్పేసి ఒక డ్రిల్స్ ఓరియంటలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాసెక్స్ అనేది జూలై 10 రోజున అరేబియన్ సీలో నిర్వహించడం జరిగింది. సో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది 2023 నుంచి బేసిక్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఓరియంటలో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 2024-25లో వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్స్పాండింగ్ విత్ ది ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్లో కూడా గ్రీక్ ఆర్మీతోని బేసిక్గా గ్రీక్ కంట్రీతోని కోఆపరేషన్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఐఎన్ఎస్ ఏవైతే ఉంటాయో షిప్స్ ఏవైతే ఉంటాయో వార్ షిప్స్, అదేవిధంగా గ్రీక్ నుంచి ఏది పార్టిసిపేట్ చేసింది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఐఎన్ఎస్ తర్కష్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ తర్కష్ ఇండియన్ నావీస్ వెస్టర్న్ కమాండ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎస్ పారా. ఓకే, హెచ్ఎస్ పార్సా వచ్చేసి మనకి హెలెనిక్ గ్రీక్ నావీ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్లో భాగంగా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పాసెక్స్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే అదొక నావల్ ఎక్సర్సైజ్, అది వచ్చేసి ఇండియా అండ్ గ్రీక్ కంట్రీస్ మధ్యలో నిర్వహించే ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ ప్రచండ్ శక్తి. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రచండ్ శక్తి అనే ఒక బేసిక్గా ఒక ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. సో కండక్టెడ్ ఎట్ కార్గా కాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా. కాప్స్ ఫీల్డ్ ఏరియా ఏదైతే ఉందో ట్రైనింగ్ ఏరియా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మీరట్లోని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉండడం జరిగింది. ఓకే, ఆర్గనైజ్డ్ బై ది రామ్ డివిజన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఏ డివిజన్ ఆర్గనైజ్ చేసిందంటే రామ్ డివిజన్. ఓకే, సో ఈవెంట్ నేమ్డ్ ప్రచండ్ శక్తి. సో ఇదొక మాక్ డ్రిల్ టైప్ అన్నమాట. సో ఏంటి మోడర్న్ వార్ఫేర్ టెక్నాలజీస్ని ఏ విధంగా వాడాలి,
లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, ఇవన్నిటిని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి ఒక డ్రిల్ అన్నమాట. ఓకే, ఏఐ టూల్స్, అదేవిధంగా లాయిటరింగ్ మ్యునేషన్స్ ఏ విధంగా వాడాలి అని చెప్పేసి. ఓకే, హైలైట్ ది మోడర్నైజేషన్ స్ట్రైక్ కాప్స్ ఆపరేషన్స్, మోడర్న్ టెక్నాలజీస్ డిస్ప్లేడ్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఏఐ ఎనేబుల్డ్ కాంబాట్ సిస్టమ్స్, ఆటోనమస్ ప్లాట్ఫామ్స్, లాయిటరింగ్ మ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ బేసిక్గా మనకి ఇండియన్ ఆర్మీ నిర్వహించినటువంటి ప్రజెంట్ శక్తిలో డ్రిల్, ఇదొక డ్రిల్ అన్నమాట. సో ఆ డ్రిల్లో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ఏ విధంగా యుద్ధాలు చేయొచ్చు అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే మీరట్, సూరత్, మనకి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది నిర్వహించడం జరిగింది. ఏ డివిజన్ అంటే రామ్ డివిజన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథాన్ రన్నర్ ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్గా చనిపోవడం జరిగింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 114. సో 114 సంవత్సరాల వయసులో వీరు చనిపోవడం జరిగింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 89, 89 సంవత్సరాల టైంలో వీరు బేసిక్గా లండన్ మ్యారథాన్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి రికార్డ్స్ సృష్టించడం జరిగింది. సో మనకి మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్ వరకు పరిగెత్తడాన్నే 42.1 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో అంతవరకు నాన్ స్టాప్గా రన్ చేసేదాన్ని మ్యారథాన్ అంటారనమాట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 89లో వీరు ఆ మ్యారథాన్స్ని బేసిక్గా పార్టిసిపేట్ చేసి ఫినిష్ చేయడం జరిగింది. సో దాంతో వీరు రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఏంటి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా మ్యారథాన్ ఫినిష్ చేయడంతో వీరు బేసిక్గా రికార్డ్స్ బ్రేక్ చేశారు. సో ఎవరు, వారే ఫౌజా సింగ్. సో పంజాబ్కి సంబంధించినటువంటి ఫౌజా సింగ్ గారు బేసిక్గా వరల్డ్స్ ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్గా రికార్డు సృష్టించడం జరిగింది. వీరు April 1, 1911 పంజాబ్లో జన్మించడం జరిగింది. ఓకే, 89 ఆఫ్టర్ పర్సనల్ లాస్ ద్వారా ఓకే టుక్ అప్ ది రన్నింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. సో 89 ఇయర్స్ ఓల్డ్లోనే ఫస్ట్ మారథాన్ వచ్చేసి లండన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే 114 సంవత్సరాల వయసులో వీరు చనిపోవడం జరిగింది. అది కూడా యాక్సిడెంట్లో, ఒక రోడ్ యాక్సిడెంట్లో వీరు చనిపోవడం జరిగిందనమాట. ఓకే, అయితే వీరు 2012 అండ్ 2004 ఏథెన్స్ అండ్ మనకి లండన్లో నిర్వహించిన ఒలింపిక్స్కి సంబంధించి ఒలింపిక్ టార్చ్ ర్యాలీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా పేరు గుర్తుపెట్టుకోండి, ఫౌజా సింగ్. ఓకే, నెక్స్ట్ బెడిన్ కలాం ఫెస్టివల్. ఓకే, బెడిన్ కలాం ఫెస్టివల్. సో ఇది మనకి ఎక్కడ నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తారు అనేది డీటెయిల్గా చూద్దాము. ఈ బెడిన్ కలాం ఫెస్టివల్ వచ్చేసి మనకి ఎక్కడ, బేసిక్గా ఇది వచ్చేసి మనకి మేఘాలయలో. ఓకే, మేఘాలయలో నిర్వహించడం జరుగుతుంది. సో దీని యొక్క మీనింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ బెడిన్ కలాం వచ్చేసి డ్రైవింగ్ అవేది ప్లేగ్. సో బేసిక్గా ప్లేగ్ వ్యాధి ఏదైతే ఉందో ఆ ప్లేగ్ వ్యాధిని పాలద్రోవడానికి అంటే నిర్మూలించడం కోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ ఈవిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా వ్యాధులను బేసిక్గా నిర్మూలించడం కోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారన్నమాట. సో సెలబ్రేటెడ్ యాన్యువల్లీ జూలై ఇన్ ఆఫ్టర్ సోయింగ్ సీజన్. ఓకే, ఆఫ్టర్ సోయింగ్ సీజన్ టైంలో దీన్ని నిర్వహిస్తారు. ఎయిమ్ టు గుడ్ హార్వెస్ట్, కమ్యూనిటీ హెల్త్ కోసం. సో 3 day అబ్జర్వెన్స్. సో దీంట్లో ప్రధానంగా వచ్చేసి మెన్ డ్యాన్స్ రిచువల్స్ అండ్ లాగ్ క్యారింగ్ అనేటివి అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దాద్ లాకర్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ ఫుట్బాల్ లైక్ కంటెస్ట్ సింబలైజింగ్ యూనిటీ. ఈ ఫెస్టివల్లో బేసిక్గా అందరూ అటు ఉమెన్ ఇటు మెన్ సరిసమానంగా పార్టిసిపేట్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇతరత్ర పోటీ ఏవైతే ఆటలు ఉంటాయో వాటన్నింటినీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్పటికప్పటికి పోటీ పరీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.